ముకుందా జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మే 14న వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి గురువు ఎంటర్ అవుతున్నారు. మరి ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది? ఈ వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఇందాక నేను చెప్పినట్టుగా మే 14న గురు రాశి మిథున రాశి నుంచి వృషభ రాశిలోకి ఎంటర్ అవ్వబోతుంది కదా, మరి ఏ రాశుల వారికి కలిసి రానుంది తెలుసుకుందామండి. సో కీర్తి గారు, మనకి 12వ తారీఖున బుద్ధ పూర్ణిమ ఉంది, వైశాఖ పూర్ణిమ. ఈ యొక్క పూర్ణిమకు విశిష్టత ఏమంటేనండి, మనకి బుద్ధుడు జ్ఞానోదయమైన రోజు, అక్కడ నుంచి ఆయన గురువుగా మారిన రోజు. అందరికి సమాజానికి వచ్చేసి మంచి చేయాలనే ఉద్దేశంతో తనకు సమాజానికి వచ్చేసి అక్కడ నుంచి అందరికీ అతని యొక్క ప్రిన్సిపల్స్, ఎన్లైటన్మెంట్ దేనికైంది, ఎలా సంతోషంగా ఉండాలి, ఎలా ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏమంటారు కష్టాలు లేకుంటే దుఃఖాలు మనకంటవు అని తనకు ఒక బుద్ధిజాన్ని స్టార్ట్ చేశారు రోజు అనమాట. దీంతో కాకుండా మనకి బుద్ధి పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ కూడా చాలా ఉత్తమమైంది. ఎందుకంటే చాలా మంది వైష్ణవ దేవుల్లో విష్ణుకి కళ్యాణం కూడా చేస్తారనమాట. సో ఇంత విశిష్టత కలిగిన ఈ పూర్ణిమ 2 రోజులకి, అది అయిపోయిన 2 రోజులకి గురువు మారుతూ ఉన్నారనమాట. గురువు మారటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గురువు మనకి 3-4 విషయాలు చక్కగా ఇస్తారండి. ఫస్ట్, గురువు వల్ల మనకి జ్ఞానం వస్తుంది. గురువు వల్ల మనకి సంతానం, గురువు బాగుంటేనే మ్యారేజ్, గురువు చక్కగా ఉండటం వల్లే మనం ధనం కూడా సంపాదించగలుగుతాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, గురు దృష్టి ఉంటే 1,00,000 దోషాలు ఉన్నా పోతాయి అంటారు మన జన్మ జాతకంలో. అంటే గురు బలం లేకపోతే పెళ్ళే చేయరు అనమాట. మనకి శుక్ర మోడ్యమి, గురు మోడ్యం అంటారనమాట. ఈ గురువు మోడ్యం ఉన్న రోజుల్లో గురువుకు బలం లేకపోతే అప్పుడు మనం పెళ్ళిళ్ళే చేయము, శుభకార్యాలు ఏది చేయమన్నమాట. అందుకని ఇలాంటి గురువు మారటం వల్ల కొన్ని రాసుల వారికి చాలా విశేషంగా లాభిస్తుంది. వాళ్ళు చక్కగా ఏమంటే మంచి మంచి కార్యక్రమాలు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో. ఇందాక చెప్పుకునే విషయాల్లో ఒకటి రాశి కనుక చూసుకుంటే మనకి ఫస్ట్ వృషభ రాశిని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 2nd హౌస్లో ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా లాభం ఉండబోతుందంటే, మనకి మహర్షులు ఏం చెప్తుంటే, మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధనాగమన, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం అని చెప్తుంటారు. 2వ స్థానమే ధనస్థానం. ధనానికి అధిపతి కూడాను గురువే. ఇద్దరు అక్కడ ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఆనందంగా ఉంటారంట, కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటారు, సౌభాగ్యవంతంగా ఉంటారు. తర్వాత ధనాదాయము, ధర్మ కార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, మనసుకు నచ్చే పనులన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఇది చాలా విశిష్టమైనది. అయితే వీళ్ళకి ప్రొఫెషనల్స్ కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చేసి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ ఓవరాల్గా 2వ ఇంట్లో వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా యోగ్యతనిస్తూ ఉన్నాడు. లాస్ట్ 2 ఇయర్స్ కానీ మనం చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ధన ప్రవాహంగా, ధనం పరంగా అంతా వాళ్ళకి ఫ్లోటింగ్ లాభం అయితే లేదు. చాలా ప్రొఫెషనల్ కూడా చాలా టఫ్ అయిన సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో జరిగినప్పుడు కూడా నేను కార్లో ఒక కాలు వృషభ రాశి వాళ్ళదే నాకు ఏంటండి ఎలా ఉండబోతుంది, చాలా ఇబ్బంది పడిపోతున్నాను అని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు అనమాట. నేను చెప్పాను, జస్ట్ హోల్డ్ ఆన్ జస్ట్ అనదర్ 20-30 days అంటే అక్కడి నుంచి అంతా మారిపోతుందని నేను చెప్పున్నాను అనమాట. దానికి వివరణ ఇచ్చాను. ఈలోపు ఏం చేయాలి రెమెడీస్ అంటే చెప్పున్నాను అనమాట. అంటే వాళ్ళకి తెలియదు ఈ గురువు మారబోతున్నారు అనమాట. వృషభ రాశి వాళ్ళకి లక్, అదృష్టం అయితే రాబోతుంది. 2వ రాశి వచ్చేటప్పటికి 11వ. వృషభ రాశి వారికి అంటే అందరికీ అదృష్టం గ్రాస్ప్ చేసుకునే అవకాశం కూడా ఉండాలి కదండి. ఇందాక ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారమే వాళ్ళకి తెలియదు దట్ దే ఆర్ లైక్ ఇంకొన్ని రోజుల్లో వాళ్ళ రాత మారిపోతుంది. సో ఈలోగా కూడా రెమెడీస్ సూచించాను అన్నారు కదా. సో ఇంత డిప్రెసివ్ గా ఉండి ఈలోగా ఏదో డెసిషన్ తీసుకోకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం పేషెన్స్ గా వారు వెయిట్ చేస్తూ ఉండాలంటే దైవ సాధన చాలా ఇంపార్టెంట్ కదా. సో ఏం రెమెడీస్, మీరు యూఆర్ ఆల్వేస్ నోన్ ఫర్ యువర్ రెమెడీస్ కాబట్టి ఏం సూచిస్తారు? సో వాళ్ళకి నేను ఇమ్మీడియట్గా రుద్రాభిషేకం, అంటే వాళ్ళు కొంచెం సీరియస్ క్రైసిస్లో ఉన్నారు. ఎందుకంటే గురుడు సరిగా లేకపోతే సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. యాక్చువల్గా కన్వర్జేషన్లో లేడీ అనమాట, నేను వృధాగా బతుకున్నాను అన్న ఫీలింగ్ వస్తుందండి. నేను ఇంత గొప్ప గొప్ప పనులన్నీ చేశాను, ఇంత చేస్తున్నానండి, బట్ చివరికి ఎలా ఉన్నానంటే ఐఎమ్ ఆల్మోస్ట్ ఇన్ డెడ్ ఆఫ్ సొసైటీ, అంటే టూ మచ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అనమాట. ఎవరో లేక మీకు కాల్ చేశానని చెప్పాము. సరే నేను ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా నువ్వు వెళ్ళిపోయేసి ఒకటి మన్యు పాశుపత అభిషేకం చూపించేసుకో. దీనికి తోడు ఇంట్లో గనక ఏడుపులు, తర్వాత ఏమంటారు కర్సింగ్లు, ఈ మాట ఎవరికి సరైన కోఆర్డినేషన్ లేదు, ప్లస్ ఎవరికి కోఆర్డినేషన్ లేదు. సో వాళ్ళ హస్బెండ్ ఈమెమో ఏడుస్తుంది, అసలు ఇదేమని వాళ్ళ హస్బెండ్ కూడా జాబ్ క్రైసిస్ వచ్చి ఈమె ఫీలింగ్ ఏంటంటే హస్బెండ్ ట్రబుల్ చేస్తున్నాడని, ఆమె ఫీలింగ్ ఏంటంటే ఏమో ట్రబుల్ చేస్తుందని, వీళ్ళిద్దరు కలిసి పిల్లల్ని ట్రబుల్ చేస్తున్నామని వీళ్ళు గమనించుకోకపోవటము,
వాళ్ళేమనుకుంటారు మాకు ఇలా ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న 4-5 మధ్య కూడా చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ రావడానికి కారణం ఒకటి వాళ్ళకి ఏడుపులు, దిష్టి, అది. రెండోది టెక్నికల్గా చూసుకుంటే గురువు వాళ్ళకి సరైన పొజిషన్లో లేరు, జన్మస్థానంలో ఉండి అది మారబోయే ముందు గ్రహాలు కొంచెం పెక్యులియర్గా బిహేవ్ చేస్తాయండి. కొంచెం క్రైసిస్ మూడ్ ఎక్కువగా ఉంటుంది అనమాట వాళ్ళకి. అందులోని నెగిటివ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు తట్టుకోలేరు అనమాట. నేను ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పానంటే ఇంట్లోనే ఓకే, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకో, ఇంకా కొంచెం కుదిరితే కొంచెం డబ్బులు ఏమైనా పెట్టుకొని మన్యు పాశుపత అభిషేకం కనుక చేయించుకుంటే ఇంట్లో చాలా బాగుంటుందండి. ఎందుకంటే అందరు 4 కలిసి కూర్చొని ఇది ప్రొసీజర్ మార్నింగ్ మనకు 7 to 8 to 12 ఒక 3-4 hours ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వేదఘోష మంత్రఘోష జరుగుతూ ఉంటుంది. వేద ఆశీర్వాదం అందరూ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ మధ్య ఆటోమేటిక్గా ఒక హార్మోనీ డెవలప్ అవుతుందండి. ఇది నేను చెప్పినట్లు క్రైసిస్ మోడ్లో ఉన్నారని. దీనికి కాకుండా ఈలోపు వాళ్ళకి యోగా మెడిటేషన్ ఎక్కువగా చేయమని చెప్పాను, ఎందుకంటే గురువు యొక్క గ్రేస్ వాళ్ళకు ఉండాలన్నమాట. ఇవన్నీ చెప్పాను. దీంతో పాటు మీకు ఈ 2 ఇమ్మీడియట్గా చేయమని చెప్పానండి వాళ్ళకి ఆ తక్కువ టైంలో, ఎందుకంటే టైం ఉంది కాబట్టి మళ్ళీ చెప్పాను అనమాట. ఇది కూడా అందరికీ వర్తించింది, ఎందుకంటే గురువు యొక్క గ్రేస్ మనకు కావాలంటే గురువులకి సేవ చేయాలి. మనకి చిన్నప్పటి నుంచి గైడెన్స్ ఇచ్చిన గురువులకి, చదువు చెప్పిన గురువులకి, కొంతమంది మెంటార్స్ మనం ఎలా వెళ్తే బాగుంటుంది గైడెన్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళని కలవటం, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చేయాలి, యోగా మెడిటేషన్ చేయాలి, స్క్రిప్చర్స్ ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే గురువు యొక్క ఎనర్జీ వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది అనమాట. సో వృషభ రాశి వాళ్ళకి ఈ మధ్యలో ఏమైనా ఉంటే కనుక అదే అందరికీ అప్లై అవుతుంది. ముందు చెప్పుకోబోయే రాశుల వాళ్ళకి కూడా. నెక్స్ట్ రాశి వచ్చేటప్పటికి మనకి సింహరాశి. ఓకే, సింహరాశి వాళ్ళకి మనకు ఉగాది ఫలాల్లో చాలా బాగా చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం అంటే వీళ్ళకి అష్టమ శని రాబోతుంది అని చెప్పుకున్నాం. అయితే అష్టమ శని యొక్క ప్రభావం ఫస్ట్ ఇయర్ వీళ్ళకి చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే గురువు వీళ్ళకి యోగ్యతని ఇస్తూ ఉన్నాడు అనమాట. గురువు వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల ఎలాంటి యోగ్యతని ఇస్తారంటే యశో వృద్ధి, వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతూ ఉంటాయి. తేజస్సు, సర్వత్ర విజయం, సుఖం. ఒక రకంగా శని బాధ పెడుతున్నా బట్ వీళ్ళు చేస్తున్న పనిలో ఇబ్బందులు లేట్ అయినా కానీ ఫైనల్గా అవుట్పుట్ బాగుంటుంది. శత్రునాశం, వీళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరినంటే వీళ్ళకి దగ్గర లేకుండా దూరంగా వెళ్ళిపోతుంటారు. ఒక ముఖ్యమైన వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మంత్ర సిద్ధి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు మనకి ఉగాది అప్పుడు చాలా పరిహారాలు కూడా చెప్పాం. ఈ రాశిಗಳು కనుక దేవునికి సంబంధించిన ఎలాంటి మంత్రం చాంట్ చేసినా ఏది చేసినా కానీ మంత్రసిద్ధి త్వరగా వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ యొక్క దేవత యొక్క ఉపాసన వాళ్ళకి ఇమ్మీడియట్గా రిజల్ట్ ఇచ్చేయటం స్టార్ట్ చేస్తారు. ఈ టయాన్ని వాళ్ళు చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఏలినాటి శని, అష్టమ శని కూడా ఉంది కాబట్టి, బట్ గురువు వీళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి ఈ టయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నెక్స్ట్ రాశి మనం చూసుకుంటే తులారాశి. తులారాశి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే గురువు వీళ్ళకి అష్టమంలో ఉన్నారండి. అష్టమ గురువు వచ్చేటప్పటికి చాలా అంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా ఇబ్బంది పడి హెవీ ప్రెషర్ఫుల్గా టైంను వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేశారు లాస్ట్ టైం. అయితే ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటేనండి అర్ధం స్వకులాచార అంటే ఏమవుతుందంటే ధనం వస్తుంది, వాళ్ళకి బాగా నచ్చిన పని, వాళ్ళు ఎందులో అయితే బాగా టాలెంటెడ్ ఉందో ఆ పనిలో వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో కూడా ట్రెడిషన్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటారు. గృహంలో చాలా బాగుంటుంది. సుఖ భోజనం, మంచి భోజనం చేస్తూ ఉంటారు. నిత్య స్త్రీ జన సంపర్క, వీళ్ళు చక్కగా హార్మోని, వేరే వాళ్ళతో కలిసి మాట్లాడుకోవడానికి చేస్తూ, జెంట్స్ అయితే చక్కగా వాళ్ళతో ఇంట్లో కానివ్వండి బయట కానీ లేడీస్తో ఎవరైనా ఉంటే విభేదాలు పోయేసి చక్కగా బాగుంటారు. అంటే ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు కూడా ఈ టైప్లో రీజన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. వాళ్ళ మధ్య హార్మోనీ ఉండదు, ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని 9వ ఇంట్లో కనుక గురువు ఉండటం వల్ల హెల్త్ ప్రకారంగా బాగుంటుంది. పిల్లలు లేని వాళ్ళకి చాలామంది అడుగుతుంటారండి, మాకు పిల్లలు కావాల్సిన బెస్ట్ టైం ఏంటండి ఎప్పుడంటే, ఈ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్ టైం పిల్లలకి. ఎవరైనా కనుక ప్లాన్ చేసుకుంటూ ఉంటే పిల్లలు కనటానికి ఇది బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. తర్వాత మనకి అగైన్ మనకి ఒక ఇంపార్టెంట్ రాశి మనం చెప్పుకోవాల్సింది ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి వీళ్ళకి మనకి అర్ధాష్టమ శని అని చెప్పుకున్నాం, కానీ అర్ధాష్టమ శని ఉన్న ఫస్ట్ ఇయర్కి దాని యొక్క ఇంపాక్ట్ పడకపోవడానికి కారణం ఏమిటంటే గురువు వీళ్ళకి అనుకూలంగా రావటం. ఇందులో 2 రాశులు, అష్టమ శని ఉన్న సింహరాశి, అర్ధాష్టమ శని ఉన్న ధనుసు రాశికి కొండంత ఆపు గురువు వాళ్ళకి ఇస్తూ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి మనం రాశి ఫలాలు ఉగాది ఫలాలు చెప్పుకున్నప్పుడు చాలా క్లీన్గా వివరించాము. గురువు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. ఏ విధంగా అంటే రాజదర్శనం, ఆరోగ్యం, గాత్ర గాంభీర్య పోషణం, అభీష్ట కార్య సిద్ధిచ్చ సప్తమిగే గురువు అని చెప్తుంటే 7వ ఇంట్లో కనుక గురువు ఉంటే ఏమవుతుందంటే రాజదర్శనం, వీళ్ళు
వాళ్ళపై ఉన్న హై అఫీషియల్స్ని కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, లేదంటే పొలిటికల్గా ఫేవరబుల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పీపుల్ని కలవటము, వాళ్ళ ద్వారా వీళ్ళకి కావాల్సిన పని అంతా చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉంటారు. గాత్ర గాంభీర్యం అంటే బాడీ లాంగ్వేజ్ చాలా నైస్గా డిగ్నిటీగా ఉండేసి మంచి బట్టలు వేసుకొని చాలా యాక్టివ్గా అట్రాక్షన్గా ఉంటారు. అభీష్టకారి స్థితి ఈ టైంలో శని నుంచి వచ్చే ఎన్ని బాధలు ఉన్నా కానీ గురువు వీళ్ళకి ఫేవరబుల్గా ఉండడంతో అనుకున్న పనులన్నీ అనుకున్నాం కదా, కొంచెం లేటుగా అటుగానే కానీ కొంచెం ఇబ్బంది పడినా కానీ ఫైనల్గా అయితే రిజల్ట్ వస్తుంది అనమాట. మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ధన ప్రవాహం వీళ్ళకి బాగుంటుంది ఈ సంవత్సరం. రెండోది బ్రదర్స్ నుంచి కూడా వీళ్ళకి బాగా హెల్ప్ వస్తుంది. ఇది మనకి గురువు మారటం వల్ల. నెక్స్ట్ గురువు మారటం వల్ల ఇంకొక రాశి వాళ్ళకి చాలా లాభపడిపోతున్నారు, అది కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి నేను చాలా మంది నాకు ఫోన్ చేస్తూ లాస్ట్ హోల్ ఇయర్ 2 years ఎక్కువ ఉన్న దాంట్లో కుంభరాశి వాళ్ళు ఒకళ్ళు. అందులో పేరు బలంగా కానివ్వండి, చాలా మంది చాలా పాపులర్ పేర్లు అంతా కూడా ఈ రాశిలోనే ఉంటారు అనమాట. కామన్గా సీన్ అనే పేరు, సునీత్ అనే పేరు, సాసు చాలా పేర్లు ఉంటాయి. ఇది కాకుండా కూడా శతభిష నక్షత్రం చాలా ఎక్కువ మంది నాకు కాల్ చేస్తున్నారు. వాళ్ళకి నేను చాలా ఉగాది రాశి వల్ల కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ప్లానెట్ యొక్క స్థితిగతులను బట్టి చెప్పడం జరిగింది. ఏమనంటే మే తర్వాత బాగుంటుంది, హోల్డ్ ఆన్ చేయండి, టెన్షన్ పడద్దు, వెయిట్ చేయండి, పేషెన్సీగా ఉండని చెప్తూ వచ్చాను. అలాగా మే 14th నుంచి మనకి గురు పౌర్ణమి తర్వాత బుద్ధ పౌర్ణమి తర్వాత మనకి జరగబోయేది ఏంటంటే కుంభరాశి వాళ్ళు కూడా బాగా బెనిఫిట్ పొందబోతున్నారు. ఈ యొక్క గురువు వీళ్ళకి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. ఏ విధంగా అంటే అర్ధలాభం. ఇప్పటిదాకా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా కనుక చేస్తుంటే మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటారు, ఏది చేసినా కానీ చక్కగా ఉంటుంది. స్వకర్మరతి హర్షితం. వాళ్ళు చేస్తున్న పనుల్లో స్లోగా అప్రిషియేషన్ రావడం జరుగుతుంటుంది. ఇప్పటిదాకా వాళ్ళు చాలా స్టాగ్నేటెడ్గా గ్రోత్ లేకుండా ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్న వాళ్ళు కాస్త వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ రావటం, అందులో గ్రోత్ రావటం, ఇప్పటిదాకా తను చాలా డల్గా ఉన్నాడే పర్లా కొంచెం వృద్ధిలోకి వస్తున్నారని జనాలు అంతా రికగ్నైజ్ చేయటం, అప్రిషియేట్ చేయటం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. హర్షితం అంటే సదా స్వజన సౌఖ్యం. ఇప్పటిదాకా బంధువులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉంటే మళ్ళీ దగ్గరకు రావడం స్టార్ట్ చేసేస్తారు. అది సహజం కదండి. మనం అంటాం కదా, ధనం వచ్చినప్పుడు అందరూ వస్తారు, అందరూ వచ్చినప్పుడు. బట్ దానికంటే కూడా ఇంకా ఒక లెవెల్ హైట్గా పోతే మన గ్రహస్థితి బాగుంటే అందరూ మనకి హెల్ప్ చేస్తారు. గ్రహస్థితి బాగలేనప్పుడు తల్లి కూడా హెల్ప్ చేయదండి. సిచ్యువేషన్స్ అదే కదండి. ప్రతి ఒక్కరికి లిమిటేషన్ ఉంటుంది కదా, బియాండ్ సర్టైన్ లిమిట్స్ ఎవరెవరికి హెల్ప్ చేయలేరండి. సో ఇది మనకి స్వజనం 5వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి బాగా ఉండబోతుంది. అంతేకాకుండా వీళ్ళకి కొంచెము తీర్థయాత్రలు కూడా ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. అంటే పోయినసారి ఇంతకుముందు టైంలో వాళ్ళు తీర్థయాత్రలు తిరగాలన్నా, గుళ్ళకి వెళ్ళాలన్నా, గోపురాలన్నా, పూజలు చేసుకోవాలన్నా కానీ చెయ్యలేని సిచ్యువేషన్స్ ఉండేది వాళ్ళకి. అది ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి రావటం ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ సామర్థ్యత వస్తుంది. మనం ఏమనుకుంటామండి, కొన్నిసార్లు ఇదే చెప్తుంటారు రెమెడీగా, ఏమండి ఈ పూజ చేయించుకోండి. ఇందాక చెప్పాను కదండి కాల్ వచ్చిందని, వాళ్ళకి సేమ్ సిచ్యువేషన్ 45 days బ్యాక్ చెప్పాను నేను. లేదండి మేము చేసుకునేది ఇది చెప్పినమ్మా, లేదండి మరి ఉపయోగం ఏంటి మీరు నాకు కాల్ చేసి, అంతే కదా. అంటే మీకు ఏమి చేయాలని తెలవనప్పుడు సరెండర్ టు గురు అండి, సరెండర్ టు ద డివైన్ అండి. వాళ్ళు దే విల్ మీ ఎనర్జీని ఫోకస్ చేస్తారు. ఈ 45 days వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుంటారు, ఏదో చేస్తుంటారు. బట్ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ 45 days బాగుంటే వాళ్ళు ఎనర్జెటిక్గా బయటకు వెళ్ళి ఒక మంచి జాబ్లు చేరి ఉండొచ్చు. ఈ 45 days ఏదైనా సాధించవచ్చు కదండి. అందుకని టైం డిలే చేయకూడదు. వాళ్ళకి ఇట్లాంటి సిచ్యువేషన్ నుంచి, ఆ సిచ్యువేషన్ ఏంది టూ వరస్ట్ కండిషన్, చెప్పినా చేయలేనండి ఒక స్టేజ్ నుంచి చెప్తే ఓకే చేసేద్దామన్న స్టేజ్కి వీళ్ళు వచ్చేస్తారు కుంభరాశి వాళ్ళు. అందుకని ఏమంటారు సౌఖ్యం చ అంటే స్వదాచనం, అందరి దగ్గర నుంచి బాగా అప్రిషియేషన్ రావటం, ఇవన్నీ ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా పిలిగ్రిమేజ్ టు హోలీ టెంపుల్స్. ఇంతకుముందు వాళ్ళు టెంపుల్స్ విజిట్ చేయడానికి సామర్థ్యత ఉండేది కాదు, ఇప్పుడు ఆ సామర్థ్యత వస్తుంది. అందుకని టెంపుల్స్ విజిట్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ మనకి పాజిటివ్గా గురు గ్రహం తీసుకొచ్చే ఒక మంచి హ్యాపీ న్యూస్. ఈ టైంలో వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వచ్చు, సంతానం గురించి ట్రై చేసుకోవచ్చు, తర్వాత కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ టైంలో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎనీథింగ్ అండి గురు ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాడు. ఎక్స్పాండ్ రిలేటెడ్ ఏది చేసుకున్నా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందండి. రైట్, చాలా సంతోషం సురేష్ బాబు గారు. మే 14th గురువు మారుతున్నందుకు గాను ఏ రాశుల వారికి కలిసి వస్తుంది ముందుగానే అలర్ట్ చేయడం వల్ల అట్లీస్ట్ ఇప్పటి వరకు వాళ్ళకి టైం బాగాలేదు కాబట్టి ఇకపై నుంచి వాళ్ళని ఎలా షైన్ చేసుకోవచ్చో తెలుసుకునే అవకాశం కల్పించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.